ఏంది ఉన్న భూమి దున్నుకొని బతికే భూమి మొత్తం పోతుంది. ఉమ్. నాకు ఉమ్. మాకో ఎకరం అంత ఉంటే ఆ ఎకరం మొత్తం పోతుంది. ఏం చేసి బతకాలి? ఉమ్. దాని మీదనే బతున్నాం. ఉమ్. ఇక అంతే, ఇక ఏం ఎవరు చేస్తాం. ఇక తీసుకుంటారు మీ భూమి మరి? ఇప్పుడు రోడ్ వస్తుందట, ఇగో ఆ. ఈ రోడ్ వస్తుందట. ఉమ్. ఆర్ఆర్ రోడ్ వస్తుంది కదా, ఆ రోడ్ మొత్తం అందులోకెళ్ళి పోతుంది. ఉమ్. ఇక నాకు వేరే ఏం లేదు దున్నుకొని బతకటానికి. మరి రోడ్ వస్తే మంచిదే కానీ మీరు మంచి డెవలప్ అవుతాయి కదా. మంచిది డెవలప్ అయితే బరట్టే, కానీ ఏం దీన్ని బతకాలి? ఉమ్. మేము ఏం దీన్ని బతకాలి? ఉమ్. ఆ? మీకు ఉన్న ఇస్తలేరా ఏం? ఏముంది ఏముంది ఇక? వేరే భూమి కానీ డబ్బులు కానీ ఏం భూమి డబ్బులు ఇస్తుండే, ఆయన ఇచ్చిన డబ్బులు ఏడికి మొదలవుతుండే, ఏమవుతుంది ఈ అమ్మ? రాచిచ్చా ఏమంటున్నావు? వాళ్ళు ఇచ్చే డబ్బులు గుంట భూమి రాదు. ఉమ్. మా ఏరియాలో, మా గజ్వేల్ ఏరియాలో కూడా వాళ్ళు ఇచ్చే డబ్బు ఎక్కడ పోతే 2 గుంటలు కూడా రాదు వాళ్ళు కట్టించే రేటు మాకు. ఉమ్. భూములు తీసుకోవద్దంటారా ఏం చెప్తావు? అసలు తీసుకో మాకు సరైన మార్కెట్ వాల్యూ కట్టి. ఉమ్. కట్టిస్తలేదా ఇప్పుడు ప్రభుత్వం? ఏడ కట్టిస్తుంది మార్కెట్ అది? కట్టిస్తలేదు. 9 లక్షలు 10 లక్షలు ఉమ్. ఇట్లా అంటుర్రు. ఇప్పుడు ఆ 9-10 లక్షలు తీసుకుపోతే మా గజ్వేలో కూడా గుంట భూమి రాదు. ఉమ్. మాకు అంత నష్టపరిహారం జరుగుతుంది. మాకుంది 2 ఎకరాల, వాళ్ళొక 1 ఎకరము 32 గుంటలన్నర భూమి ఉంది. ఉమ్. అందులో నాకు 4 పిల్లలు ఉన్నారు. 2 అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. 2 అమ్మాయిల పెళ్లిళ్ళు చేశాను, అప్పులతోనే పెళ్లి చేశాను. కావాలన్నా లిస్ట్ ఇమ్మన్నా ఇస్తాను. ఒక 10 లక్షల అప్పులు ఉన్నా, తెరుపుకుంటా వస్తూ ఉన్నాను. ఇంకా అట్లే ఉన్నది. నేను పోయినసారి అమ్ముకున్నాను, నా భూమి ₹1,00,00,000 అడిగిరు. నాది మా ఇట్క్యాల రోడ్ నుంచి, జయదేపూర్ రోడ్ నుంచి 3వ బిట్టు, ఫస్ట్ సెకండ్ థర్డ్ బిట్టు నాదే. ₹1,00,00,000 కడితే కూడా నేను ఇవ్వలేదు. నాకు 2 మగ పిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని అమ్ముకొని వస్తే రేపు నా జీవనకార్థనే లేదు. వీళ్ళు ఏం చేయరు. ఇది ఉన్నది మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కదా, దీన్ని అమ్ముకుంటే కూడా మా జీవనకార్థం నాశనం అయిపోతుంది. మేము బతకలేము, పైసలు ఉన్నాయని చెప్పి కూడా నేను ఆ బిడ్డల పెళ్లిలో కూడా నేను భూమి అమ్మలేదు. అట్లనే ఉన్నది. నాది ఉన్న కాడికి మొత్తం పోతుంది. ఉగాది కొత్తగా ఉగాది సంవత్సరం నాడు కోమటిరెడ్డి దగ్గరికి వచ్చిన మినిస్టర్ దగ్గరికి, సరే మీకు న్యాయమైన సరైన పద్ధతి చేస్తా అన్నాడు. గిట్టుబాటు రేటు కట్టిస్తా అంటుండు. కానీ అసలుకు వస్తే గిట్టుబాటు ధరనే ఇస్తలేడు మాకు. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, ఆడియో దగ్గరికి పండిస్తున్నాము, గజ్వేల్లో పండిస్తున్నాము. మేము ఒక ధర్నా చేస్తాము అని ఒక 10 మంది అనుకుంటే 50 మంది పోలీసులు దింపుతుండు మా చుట్టూ ఈ ప్రభుత్వం. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న రింగ్ రోడ్డుకు మాకు 28 కిలోమీటర్లే ఉన్నది. అదే ఉగాది నాడు ఏమనంటే 60 కిలోమీటర్లు దూరాన మారుతా అని చెప్పిండు మినిస్టర్. మీకు 60 కిలోమీటర్ పోయింది, 20 కిలోమీటర్ పోయింది, 7 దాన్నే ఉన్నది. రైతులంతా దోసుకు తినడం మోపడం అయింది. మేము కాకుండా మమ్మల్ని సంపుకొని ఒక్కసారి తీసుకొని మరి మాకు ప్రజలు ఎందుకు? ఇక మమ్మల్ని ఒక్కసారి అదరుగా పండుకుంటాము. మా పిల్లల నుంచి ఆయన పోలీసులు పిలిపిస్తారా, ఆర్మీ పిలిపిస్తారా, లేకపోతే బస్సు వెళ్తారా, అందరిని ఒకసారి ఎక్కించి బొమ్మ తీసుకుని కోమటిరెడ్డి మినిస్టర్ ఏమిటంటే దన్న తిబ్లార్ మిన్నే సంతకం పెట్టించాడు. రేవంత్ రెడ్డి చేస్తుంది అనుకోవచ్చా? కోమటిరెడ్డి ఖచ్చితంగా చేస్తుండు. రేవంత్ రెడ్డి ఏమడు రైతులకు సరైన గిట్టుబాటు ధర కట్టియాలంటుండు. సరైన గిట్టుబాటు ధర కట్టియాలని సీఎం అంటుండు. కానీ వీళ్ళు నడమ దళాలు దోసుకునేటోళ్ళు మా మీదనే ఉన్నారు. మొత్తం ఈ రోడ్డు మీద ఒకరి నుంచి స్థాయిగా తలపది వాట పంచుకొని నా మా నోటికి వచ్చే వరకు మట్టి కొట్టే వాకం ఉంది మాకు. రైతుల పరిస్థితి ఏంది? రైతు పైన మాకు సరైన గిట్టుబాటు మార్కెట్ వాల్యూ, మా రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ కూడా కొన్ని పెట్టినాం. డాక్యుమెంట్ ప్రకారం తీసుకురారంటే ఒక మా రోడ్డు కొంటే నా చిలక పక్కకే జయదేపూర్ కోమటి అయినా 3 లక్షల గుంట కొన్నాడు. ఇలా ఆ గుంట 10 లక్షలకు పోతుంది. నా పక్క పుట్టే అది 10 లక్షలకు గుంట పోతుంది. అది మరి ఇప్పుడు నాకు ఇచ్చే నాకు 20 లక్షలు ఇస్తావు, ఈ 2 గుంటలని వస్తుందా? మా పుట్ట మీద గుర్తుండు అన్యాయంగా. మినిస్టర్ మాట తప్పిండు, కోమటిరెడ్డి మాట తప్పిండు. ఉగాది నాడు వస్తే మాకు హామీ ఇచ్చిండు, మాట తప్పిండు. ఇప్పుడు రైతుల మీదనే పడ్డాడు. ఇప్పుడు అదే మాకు లేదంటే 60 కిలోమీటర్ రోడ్ అని ఎత్తాయి, లేదంటే మాకు సరైన గిట్టుబాటు ధర కట్టి బయట ఏ రేటు పోతే ఆ రేటు కట్టి. చెప్పండి మేడం, మీ పేరు? మా పేరు అను. ఏంటి భూమి గురించి కొట్లాడుతా ఉన్నారు, ఆర్ఆర్లో పోతా ఉందని చెప్పి? అవును, త్రిబులర్ రోడ్ వస్తుంది అనేసి కొట్లానికి అనేసి వచ్చినాము. మా చౌడుపల్లి మండలం సబ్రలగూడెం విలేజ్ అనమాట. మాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలకి వెళ్ళి 5 ఎకరాలు పోతుంది. మేము 3 ఉన్నాము. మా తాతయ్య కార్ స్ట్రోక్ వచ్చి దీని రోడ్ వల్లనే చనిపోయింది అనమాట. దానికోసమే వచ్చినాం మేము. అది ఆ స్ట్రోక్ వచ్చింది. సడన్గా మంచిగా ఉండే మనిషి, గట్టిగానే ఉన్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. ఇది రోడ్ వస్తుంది అది ఇది అనేసి ఊర్లో ప్రచారం అయిందనమాట. రోడ్ వస్తుందని భయంతోనే అది భయంతోని హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనమాట.
ఎట్లా మరి మీ భూమి మీకు కావాలంటున్నారు? మా భూమి మాకు కావాలి. ఇచ్చే 30 లక్షలకైతే మాకు ఎక్కడ రాదు కదా, మాకు ఎక్కడ రాదు. మా భూమి మాకు కావాలంతే. మాకు అవుటర్ రింగ్ రోడ్ ఎంత దూరం ఉందండి అసలు? 28 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ అన్నారు. 40 కిలోమీటర్స్ అంటే 28 కిలోమీటర్స్ తీస్తారా? అంటే ఎందుకు దీని వెనక ఏముంది అనుకో? 40 కిలోమీటర్స్ కి దానికి 28 కిలోమీటర్స్. టీవీస్ కంపెనీ అని అంటున్నారు, మాకు తెలియదు సరిగ్గా. మేము ముగ్గురం ఉన్నాం, మరి మా ఫ్యూచర్ ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. అక్క చెల్లెలు? మీ ఒక చెల్లి ఒక తమ్ముడు, నాకన్నా చిన్న వాళ్ళు. ఇంకా ఫ్యూచర్ ఏందో అర్థం కావట్లే. ఉన్న 3 ఎకరాలలో ఎట్లా వేయాలి? వానికేముంటుంది, మాకేముంటుంది? ఇంకా చేసే మా డాడీ మా మమ్మీ చేసే పనే అది అసలు. ఎన్ని ఎకరాలు పోతుంది? 5 ఎకరాలు పోతుంది. 5.5 పోతుంది. 8 ఉన్నది మాకు. మొత్తం పరిస్థితి ఏంది మీది? అదే అర్థం కావట్లేదు. ఇంకా దానికే మేము కొట్లాడుతున్నాము. ఇచ్చే 30 లక్షలకైతే మాకు ఏం రాదు. మరి ఇప్పిస్తా అంటే భూమికి భూమి ఇచ్చి తీసుకోరు. ఇంకా మాకేం, అది కూడా మా ఊర్లోనే కావాలి, వేరే ఊర్లో కూడా మాకు వద్దు. మా ఊర్లోనైతే రోడ్ అయితే మార్చాలి. ట్రిపుల్ ఆర్ కూడా తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తుంది? మా భూమి మాకు కావాలి, రోడ్డు మార్చాలి అంతే. మాకు కావాల్సింది అంతే. మాకు కోటి పైన పోతుంది ఎకరంకి. కోటి పైన పోతే 30 లక్షల కంటే మా ఊర్లో ఏమన్నా వస్తే ఒక గుంట భూమి కూడా రాదు. ఎటు పోవాలి, ఏం చేయాలి? ఇంకా మా డాడీ ఒక్కడే. మా డాడీకి అన్న తమ్ముళ్ళు లేరు. ఇంకా మా డాడీ కూడా ఒక్కడే. 3 మేనత్తలు మాకు. వాళ్ళకేం పెడతాడు, మాకేం పెడతారు, ఎవరిని ఎట్లా చూసుకుంటాడు. మళ్ళీ తమ్ముడుండు. మళ్ళీ మాది రెడ్డిస్లో అసలు భూమి ఉండాలి, చదువు ఉండాలి, జాబ్లు ఉండాలి అని అంటారు. మళ్ళా జాబ్లు ఉండాలి ఇవన్నీ అంటారు. భూమి లేదా, జాబ్ లేదా. జాబ్ ఇవ్వరు, భూమి ఇవ్వరు. ప్రభుత్వం ఇస్తలేదు. ఏది ఇస్తలేరు కదా. ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఏదుంది? రెడ్డిస్కి ఇస్తురా? బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్. ఎట్లా మొత్తానికి అయితే భూములు పోవద్దు. మా భూమి మాకు కావాలంతే. భూమి కంపల్సరీగా కావాలంటే అదే ₹1 ఇచ్చి తీసుకోవాలి, లేదంటే మా ఊర్లో మాకు కొనిచ్చి తీసుకోవాలి అంతే. ఇంకా మీ పేరేం పేరు? ఇద్దరం ఒకటే. నిర్మల, మామిడి నిర్మల. చౌడపల్లి మందలగూడెం గ్రామ పంచాయతీ. మా భూమి మాకే కావాలి, మేము ఇయ్యము. తిరుమల మార్చాలి. మాకు ఆదాయం అంటే అదే వ్యవసాయం చేసి బతుకుతాం మేమైతే. మేము మా సార్ అయితే. మా మామ అటాక్ వచ్చి దానివల్లనే చనిపోయిండు. చెట్లు లెక్క పెట్టుకోవడానికి కానీ వచ్చిండు. చెట్లు లెక్క పెట్టుకోవడానికి వచ్చి అదే నైట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మేమైతే ఇయ్యం. మాకు ఏం ఆదాయం లేదు, ఏది లేదు. మేము కూలినాలు చేసుకొని బతాం. మాకు తిరుపతి మార్చాలి. మాకు ఎవరు లేరు, ముందు కూడా ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు. మాకు తిరుపతి మార్చాలి. లేక కాదంటే బజార్ రేటు ₹1 2 కోట్లు పోతుంది. మాకు అది రేట్ అని ఇవ్వాలి. ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ప్రభుత్వం ఏంటి? 24 లక్షలు. 24 లక్షలకు బయట ఎకరం మాకు 6 ఎకరాల చిల్లర పోతుంది. మాకు ఎకరం కూడా రాదు బయట. వద్దు. మాకు మా రోడ్డు మాకే కావాలి, మా భూమి మాకే కావాలి. మాకు రోడ్డు మార్చాలి, తిరుపతి రోడ్డు మార్చాలి. లేకపోతే పోయింది అనుకో బజార్ రేటు ఇవ్వాల్సిందే అంతే. వ్యవసాయమే చేస్తాం. 5 ఎకరాలు మాకు ఉన్నది వ్యవసాయం గానే ఉంది. ఉన్నదంతా అనే పోతుంది. ఒక బోర్ ఉండలేదు, ఏది ఉండలేదు. బర్రెలకు నీళ్ళు ఆపుకుందామన్నా నీళ్ళు ఉండలేదు. కొలపారం ఉంది, కొలపారకు నీళ్ళు కోళ్ళు వేసుకుందామంటే కూడా నీళ్ళు లేవు. వాటర్ అయితే లేవు. ఆడ ఉన్నదేమో రోడ్డుకే పోయేస్తున్నాయి. పరిస్థితి ఏముంది? రోడ్డు మీద పడ్డాం కదా. రోడ్డు మీదకి వచ్చినాం, రోడ్డు మీద పడదాం. మరి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఇంకా ఆయన ఏమో రోడ్డు మారుస్తా అని ఆడంగా తీసిండు, ఈడంగా తీసిండు. గుండ్రం పెళ్లికి వెళ్ళి టోయిలెట్ కానించి తీసిండు. రోడ్డు మార్చలే. ఓట్లు వేసినా గో తిరుగుంది, ఓట్లు ఏమింది గో తిరుగుంది. మాకైతే మా రోడ్డు మా భూమి మాకే కావాలి. ఏది ఇయ్యం మేము. దేనికైనా రెడీగా ఉన్నాం. ఓట్లు వేసినందుకు ఎట్లుండే? ఓట్లు వేయ ముందుకు రోడ్డు మారుస్తా అని చెప్పిండు. రోడ్డు మారుస్తా తిప్పలాది ఈడంగా రాదని చెప్పిండు. గుండ్రం పెళ్లి టోయిలెట్ కానించి పోతుంది అని చెప్పిండు. ఓట్లు వేసినాక ఈడంగా తీస్తుండు. మళ్ళా నమ్మించి మోసం చేసిండు ఆయన. మీ పేరేం పేరు? మధు, బలికే మధు అన్న నా పేరు. చౌటుపల్లి నుండి వచ్చా, తంగడపల్లి విలేజ్. చాలా మంది చౌటుపల్లి నుంచి, ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు. మా భూములు మాకు కావాలి, నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి ట్రిపుల్ ఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ట్రిపుల్ ఆర్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ గవర్నమెంట్ అది ఒక రింగుని 88 ఎకరాలకి పెంచింది. ఓన్లీ రింగు చౌటుపల్లి నియర్గా, చౌటుపల్లి మున్సిపాలిటీ ఏరియాలో. ఆ ఏరియా వల్ల కొన్ని వేల భూములు పోతుంది. కొన్ని కోట్ల నష్టం జరుగుతున్నారు. పేద రైతులు నష్టపోతున్నారు. కొన్ని కోట్ల వెచ్చించే భూములు ఆర్థికంగా నష్టపోతారు, ఉపాధి కోల్పోతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ యొక్క మళ్ళీ అలైన్మెంటు ఈ చౌటుపల్లి, ఓన్లీ చౌటుపల్లినేమో 25 కిలోమీటర్ రేడియస్లో ఉంది. మిగతా భువనగిరి అక్కడ ఇక్కడ
సౌత్ అలైన్మెంట్లో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నార్త్ అలైన్మెంట్లో రేడియస్ 40 కిలోమీటర్స్ ఉంది. ఓన్లీ చౌటుపల్లికి వచ్చే వరకు 28 కిలోమీటర్స్ ఉంది. దానికి ఆ కంపెనీస్ పక్కన సీని దివిస్ ఒక ఫార్మా కంపెనీల వాళ్ళ కోసం ఈ యొక్క రేడియస్ని తగ్గించి మెయిన్ ఒక పేద రైతుల్ని నష్టపరచాలని కేవలం గవర్నమెంట్ ఇలా చేస్తుంది. రైతులు నష్టపరచాలని చేస్తాం. కేవలం రైతులు నష్టపడలేదు, పక్కకి కార్పొరేట్ కంపెనీలని రియల్ ఎస్టేట్ వ్యాపారాలని పెంచాలని అట్లా చేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్ చేస్తుంది. ప్రైవేట్ కార్పొరేట్లను కాపాడాలి, కంపెనీని కాపాడాలని ప్రభుత్వం చూస్తూ ఉంటాం. మరి రైతుల పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి వాళ్ళు ఎటుపోతే నాకేంది అంతే, అలానే ఉంది గవర్నమెంట్. రైతుల కోసం ఎక్కడా లేదు గవర్నమెంట్, రైతుల కోసం లేదు. కార్పొరేట్ సంస్థల కోసం వాళ్ళ కమిషన్ల కోసం చూసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం చూస్తున్నారు. కేవలం ఈ యొక్క రైతు యొక్క బాగు కోసం పేద ప్రజల కోసం ఏ గవర్నమెంట్ వెచ్చిస్తలేదు. మీకు ఎంత పోతుంది భూమి? మాది 2 ఎకరాలు పోతుంది అన్న. ఉన్న 4 ఎకరాలు 2 ఎకరాలు పోతుంది. మేము వ్యవసాయం మీదనే బతుకుంటాం. ఒకళ్ళు జాబ్కి లేవు. అలాగే మీ గ్రాడ్యుయేట్ మాకు ఒక జాబ్ కూడా ఇయ్యారు. లోకల్ కంపెనీ ఫార్మా కంపెనీలు కొన్ని 100 కంపెనీలు దాకా ఉంటాయి నియర్గా. ఒక్క జాబ్ కూడా ఇయ్యారు లోకల్కి. ఓన్లీ అన్లోకల్కి ఓన్లీ మొత్తం ఆంధ్ర పీపుల్ ఉంటారు నియర్గా. అంటే ఆంధ్ర పీపుల్కి జాబ్ ఇచ్చినా మీకు ఇవ్వలేదు. లోకల్ పీపుల్ ఎంటర్ కూడా రానియరు. గేట్ ఎంటర్ ఒక లేబర్గా చూస్తారు కానీ ఎంప్లాయీగా అసలే తీసుకోరు. చదువుకున్న అర్హత ఉంది. ఉంది, గ్రాడ్యుయేట్. మీ భూమి తీసుకున్నప్పుడు దానికి మీకు భరోసాగా ఇవ్వాలి కదా, ఉద్యోగం నష్టపరిహారం ఇస్తున్నాం అంతే. నీకు ఇంకేం కావాలంటుంది గవర్నమెంట్. ఎమ్మెల్యే కాడు పోయినా అంతే అంటూ మినిస్టర్లు అయినా అదే మాతో మాట్లాడుతున్నారు. ఏమంటాం? నష్టపరిహారం సరిపోతుందా మరి? నష్టపరిహారం అసలే చల్లదు. నష్టపరిహారం పూర్తిగా ఎప్పుడు వెళ్ళదు. ఉపాధి కోల్పోతూ నష్టపరిహారం కూడా పూర్తిగా ఓపెన్ మార్కెట్ వాల్యూ వేరే ఉంది, గవర్నమెంట్ వాల్యూకి దానికి తగ్గట్టు 20% ఇస్తుంది. ఓపెన్ మార్కెట్ వాల్యూకి 20% కూడా ఇస్తలేదు గవర్నమెంట్. మార్కెట్లో తీవ్రంగా రైతులు పూర్తిగా నష్టపోతారు. వ్యవసాయం అంతా పూర్తిగా ఉన్న రైతులు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉండే రైతులు. కేవలం ఎవరికి జాబులు ఇంతవరకు. ఇప్పుడు మా జనరేషన్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు కానీ మా ముందు మా ఫాదర్స్ మొత్తం ఫోర్ ఫాదర్స్ కూడా మొత్తం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మొత్తం వ్యవసాయం చేసుకొని బతుకు. గొర్రెలు బర్రెలు వ్యవసాయం ఉంది. అవి ఇప్పుడు భూమి పోతే ఆ బర్రెలు ఉండవు, వ్యవసాయం ఉండవు, గొర్రెలు ఉండవు. ఏమున్నా చదువుకోవాలంటే కూడా కొందరు వ్యవసాయం ఉంది కానీ కొందరు చదువుకోలే. అలా వెనకబడి ఉన్నారు కూడా. ఇప్పుడు వాళ్ళకి తీవ్రంగా ఉపాధి కోల్పోతారు. పూర్తిగా కొన్ని సంవత్సరాలు బతకడం కూడా అవకాశం లేదు. కొందరు ఈ యొక్క బాధను చూసి కొందరు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉన్నాయి. వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి. కొందరు 2-3 వచ్చినాయి. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నాయి. ఇప్పుడు అలా చేస్తున్నారు గవర్నమెంట్. అభివృద్ధి చేస్తాము అని చెప్పినారు, ఓట్లేసి గెలిపించుకున్నారు, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటున్నారు. ఇలా చివరికి రైతుల భూములను రాకుంటున్న పరిస్థితి ఏం చెప్తారు? పేద ప్రజలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారన్న? ఏమున్నా అక్కడ ఉన్న కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ మార్కెట్లు చేంజ్ అయ్యడానికి, వాళ్ళ చేతుల డబ్బులు అవుతానికి పేద ప్రజల కాడ ఒక నెలకి 20,000కి మించి ఎవరికి ఉండదు. ఒక మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ ఈ యొక్క ఏమున్న కార్పొరేట్ సంస్థల కోసమే ఇదంతా గవర్నమెంట్ చేసేది. అంటే మా భూమి మాకు కావాలి అంటే చౌటుపల్లి నుంచి పెద్ద ఆవిడ కూడా మరి వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఏం పేరమ్మా? నా పేరు సాలమ్మ. ఏంది మీ భూమి మీకు కాకుండా పోతుందా? మా పోతుంది ఆయన. ఎక్కడ పోవాలి మేము? మా పిల్ల తరాలు అన్ననే బతికినాం. మా బర్రు దొడ్లు ఏం ఎక్కువ తక్కువ ఏం లేదు. భూమి కూడా 4 ఎకరాలు ఉంది. ఆ 4 ఎకరాలు పోయినాక ఏం ఎక్కడ పోవాలి? మేము ఏ రాజ్యం పోవాలి? అదే 4 ఎకరాలు అలా పోతుందా? పోతుంది 4 ఎకరాలు. మరి ఏ రాజ్యం? ఇప్పటికి 3 మాటలు పోయింది. కంపెనీలో పోయింది. వీళ్ళకి అమ్ముకున్నాం. ఇంత ఉన్నదే 4 ఎకరాలు. 4 ఎకరాలు పోతుంది. ఏ రాజ్యం భూమి? మాకు భూమే కావాలి. మాకు ఏదేం వద్దు అని అంటున్నాం. కోరుకుంటున్నాం. ఏదేం వద్దు కోరుకుంటున్నాం. మేము భూమి ఎక్కడన్నా ఏమైనా యాడి ఇవ్వకున్నాం కానీ మాకు అక్కడ గొల్లోని పాలిస్టర్ కూడా మస్తుగా ఉన్నాయి. ఎక్కడన్నా చూపించండి. మా పిల్లలు ఎక్కడ పడతారు? మేము చచ్చిపోయినా కానీ నా పిల్లలకు ఉండాలి కానీ ఇంత దీని లేకుండా అవుతుందా? లేకుండా అవుతుంది. ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు. 3 కొడుకులు. రాసిచ్చినావు? రాసి ఇచ్చిన వాళ్ళు వాళ్ళకే. ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఏడకుంటే ఏముంది అంత పోతుంటే మేము ఆ నాన్న నుంచి బతికిన వాళ్ళం.
ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యవసాయం? మేము నా పెళ్లి అయిన అదే ఉంది. నేను సంవత్సరాలు అయింది, 50 ఏళ్ళు దాటింది. నా పెళ్లి అయ్యే 50 ఏళ్ళు దాటింది. నేను ఉండేది 60-70 ఏళ్ళకు ఉండొచ్చు. అప్పుడు సంపాదించిన భూమి పోతుంటే బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తలేదు బిడ్డ. ఎక్కడ పోవాలి, ఏ రాజ్యం పోవాలి, మేము నా పిల్లలు ఎక్కడ పోతారు అని కోరుకుంటున్నాం. మాకు భూమి కావాలి నాయన, మాకు ఏదేమొద్దు. మాకు ఈ ధరలు 20-30 లక్షలు వస్తే ఏంటి కోసరు అవుతుంది. ఎన్ని దినాలు తింటాం. ఒక కారు ఇల్లు కూడా రానట్టుంది. ఇది అమ్ముకొని ఏదన్నా కొనుక్కుంటాను కూడా ఏది వచ్చే కాలం లేదు. రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమైతే మీ బాధ? ఏం ముట్టిందో దానికి మరి ఏం చేయం మేము, ఎంతకన్నా మేము చెప్పి వీడికి 4 మాటలు ఇచ్చాను వచ్చి ఏది ఇస్తలేడు. ఏదన్నా గుంజుకొని పోతుంది కానీ ఉన్నోని గుంజుకోపోతలేడు. మరి ఏం చేస్తారు ఇక. మా అమ్మ నాయన లేస్తూనే లేదు, నాయన లేస్తూనే లేడు. నీకు ఎన్ని ఎకరాలు? మా అమ్మనే ఎకరం ఇచ్చింది, మీ అమ్మాయి నీకు ఎకరం ఇచ్చింది, అది కూడా అందులో పోతుంది. ఆడనే పోతుంది. ఏం చెప్తావు మరి ముఖ్యమంత్రికి? ఏం చెప్తావు? మా భూములు మాకు కావాలని చెప్తాం. ఏం చెప్తాం? రోడ్డు పక్కన సౌకర్యాల మాకు ఉన్నదే గబ్బు ఉంది నాయన, మాకు ఏదేం వద్దు, మాకు భూమి ఇవ్వమని అంతే. ఏది భూమి ఒకటి కావాలి, భూమి కావాలి. కలిసినావా మీ ఎమ్మెల్యేని ఎవరైనా పోయి? ఏంటంటే కావాలి, ఎవరు కావాలి. 4 మాటలు ఉసిరికొలకు వస్తే ఇచ్చే తీసుకుపోయిర్రు. నేను లేను, ఆయన ఊరి పోయినా ఇట్లా కొట్లాడుతున్నారు భూమి కావాలి. కొట్లాడుతున్నాం, భూమి కావాలని కొట్లాడుతున్నాం. ఏం పేరు? పార్వతమ్మ. ఏంది రేవంత్ రెడ్డి మీ భూములు లాక్కుంటుందా? మొత్తం సున్నం చేస్తుండు ఆయన. సున్నంగా వచ్చేస్తుండు ఇక మంచిగా ఆయన ఎక్కి. ఏం చేస్తుండు ఆయన? ఏముంది చెయ్య? ఇంకా పింఛన్లు లేవా? ఏది లేదా ఉన్నదే ఇంకా కొట్టుకొని పోతుంటానట. ఇక గవర్నమెంట్కి మంచిగా చేస్తుండు సప్లై. మాకేమన్నా చేసిండు ఆ సారు? మేము కన్నా బాధ పడ్డాం. గడుపుకు తిండి లేక గట్క గంజి తాగుకుంటా ఓ పూట ఉపవాసం పండుకుంటా పిల్లల కన్నా కానీ మాకేం సుఖం లేదు. మేము అప్పులు చేసి చప్పులు చేసి మా రెక్కల వెనుకెళ్ళి తీర్పుకుంటానైనా కానీ గంటెడు భూమి అమ్ముకోకుండా మేము ఉంచుకున్నాం సారు. ఎట్లా చేయాలి ఇప్పుడు మేము? మా బతుకులేంది, మా భాగ్యం ఏంది? మా గొర్రెట బత్తాయి బర్రెట బత్తాయి మొత్తం కొట్టాల కాడికెళ్ళి గుర్తల కాడికెళ్ళి అన్నీ పోతుండే. ఏం చేయాలి? ఏం చేసి బతుకం? ఏ అడవిని పోయి మా కూలి ఎరకలే సారు. మేము ఇదే జువ్వాలు బర్రు వ్యవసాయం తరాల వాడే భూమి అయినా కానీ మేము గంచెడు భూమి అమ్ముకోలే సారు. అమ్ముకోలే, మేము తినలే, మా రెక్కలే కొట్టుకుంటున్నాం. మేము కష్టం చేసుకొని బతున్నాం. ఇవాళ నడవంగ దొరబడి ఇవాళ ఇంత లాయక్ చేసినామంటే 4 కోట్లకి ఎకరం సారు. 1 ఎకరం అమ్ముకున్నా కానీ మా పిల్లలు మేము బతాం కదా. 4 కోట్ల కంటే కోటీశ్వరరాలు. మరి అందరిది మాది ఒక్క కుటుంబం కాదు, 50 కుటుంబాలు మాది. మా జాలోళ్ళం చౌటుపల. మరి అంతవరకు ఇంతవరకు దాకానైనా కానీ మేము బాగా అని చెప్పుచ్చాడు భయపడేది సారు. ఎట్లా ఈ భూమి అమ్ముకుంటే ఏమొస్తుంది? నా భూమి నాకే ఉండాలి. మంచికి 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు అనుకుంది, అందరిది పోతుంది. అంటే ఎట్లా ఏం చేయాలి? ఏం చేసి బతాం మేము? బాధ అనిపిస్తలేదా సారు? మీకైనా బాధ అనిపిస్తుందిగా. మేము శమశమాల వాడి మా ముత్తాతల కాడికెళ్ళి మేము ముగ్గురం, నా తోడ నా మోహన్ తోడ ముగ్గురు అన్నదమ్ములకైనా కానీ 45 ఎకరాల కాంటమ్మ. ఎంత ఇస్తా ఉంటుంది ప్రభుత్వం ఎకరానికి? ఏమి ఇస్తా అంటుండు? 11 అని అంటుండు, 30 లక్షలు అని అంటుండు. మరి 11 ఇక మరి ఇంత కాడికి మరి ఏది నిక్రమం చేస్తలేడు. ఇక దయాల పాలే అయ్యింది. నడవంగా దొరబడ్డాడు. ఇక మమ్మల్ని మరి మందేసుకొని సామంటాడు, మరి రోల పూట పోయి బండ కింద పడమంటాడు. మరి అసమంటోడు 4 కోట్లకి ఎకరం ఉన్నా కానీ ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా మాకేం. అంత రోడ్డు మీద పడేసిండు. మొత్తం రోడే, ఇక మొత్తం రోడ్కే చేసిండు. ఈయన ఎక్కి ఏం చేసిండు? దాన్ని చేసిండా? డెవలప్మెంట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఏం డెవలప్ చేసినా దానికే ఇప్పుడే కనబడుతుంది కదా సారు. నువ్వు నడవంగా కొట్టించడం అయిపోయింది. మేము ఏం కష్టం చేసుకొని బతకం? మా గర్రు బర్రు మేము మా పిల్లలు ఏమున్నా రైతులం. వ్యవసాయం గొర్రు బర్రు. గొర్రెలోనికి ఏముంటుంది సారు? ఆడితోటే బరకతి. గంటెడు భూమి అయితే అట్నే ఉంచుకున్నాంగా మేము. మరి మాకేం సేవ పెడుతుంది ఇది?
న్యాయానికి న్యాయమన్నా నడవని, లేకుంటే రోడ్ అన్న మార్చని. రోడ్ మార్చితే ఇంకా ఇంకింత నిమ్మతమే మాకు. ఆ? ఏం చెప్తావు పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డికి నువ్వు ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తాం? భూమికి భూమి నియమాను, లేకుంటే మార్కెట్ ధరనే కచ్చాం. అంతే అంటావు. మరి ఏం చేస్తాం? లేకుంటే రోడ్ పూట ఇంత మంది వేసుకొని సావని చేస్తాం. మరి ఏం చేస్తాం? అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది. ఉన్నదంతా నేను గెలిపించిన కొత్తమూరు పానికి వేసినాడు వేస్తూనే ఉంటాడా? నేను మంచిగా చేసిన, నేను మంచిగా చేస్తున్నా అనుకుంటా అయితే అయిపోయి కుదకని మటం కొరిగేది జరుగుతుంది. ఇక వేసినామా వేయలేదు. కేసీఆర్ కూడా వేసినాను ఆయన, కేసీఆర్కి వేసినాము ఇంకోసారి ఏం చేస్తాను చెప్పు. ఓ ఆయన అయినా కానీ తెలంగాణ తెచ్చిండు, కరెంట్ 24 గంటలు ఇచ్చిండు. ఇంక మరి ఈయనకి ఏం చేస్తుండు? ఓ అత్తలకు 3000, కోడాళ్ళకి 2500. ఏ మా ముసలోని కూడా లేదు పింఛని. 4000 వస్తలేవా ఇప్పుడు? ఒవ్వరికి లేదు నా ఇంట. మరి ఇప్పుడు తీసుకుంటే 2000, అప్పుడు మేము వచ్చినాక 4000 ఇస్తామని అన్నాడు, చెప్పిండు కానీ ఏది లేదు. మాకైతే భూమి అన్న కావాలి. ఆయన ఏం చేయించినా కానీ మా భూమి అన్న మాకేమను అంతే సారు. రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రింగ్ రోడ్డుకి సంబంధించి మ్యాపింగ్ ఎలా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక మ్యాపింగ్ చేంజ్ చేసిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాను. ఒకసారి మ్యాప్లో చూడొచ్చు, బ్లూ కలర్లో ఉన్నటువంటిది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మ్యాపింగ్ అనుకోవచ్చు, బ్లూ కలర్లో ఉన్నది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఈ విధంగా ఈ మ్యాపింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ అలైన్మెంట్ ఏదైతే చేంజ్ చేయడం వల్ల దాదాపు చాలామంది రైతులకి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు భోగే, మందల కూడా మరి. ఏంది ఎట్లా చూస్తున్నావు ఈ మ్యాపింగ్ చేంజ్? దక్షిణ భాగం 40 కిలోమీటర్ పోయింది కాబట్టి ఉత్తర భాగం కూడా 40 కిలోమీటర్ చేయవలసి కోరుకుంటున్నాం. ఇప్పుడు 6 జంక్షన్లు ఉన్నాయి, 4 జంక్షన్ 40 కిలోమీటర్ పోయింది. ఉన్న భువనగిరి చౌటుప్పల్ జంక్షన్ కూడా 40 కిలోమీటర్లు అని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రియాంక గాంధీ తోటి, అనిల్ కుమార్ రెడ్డి తోటి, రాజగోపాల్ కానీ, మంత్రి వెంకరెడ్డి గారు కానీ మాకు వాగ్దానాలు ఇస్తే మేము కాంగ్రెస్ కాబట్టి గెలిపించుకున్నాం మేము రైతులం. ఇప్పుడు మనం గెలిచినాక మేము మారుతలేరు. వాళ్ళు చెప్పారా మారుతాను వెంకరెడ్డి గారు చెప్పారు, మరి రాగిరి కలెక్టర్ ఆఫీస్ గారు చెప్పారు, మళ్ళీ మా ఎంపీగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే మారుతామని ఎన్నోసార్లు చెప్పారు వెంకరెడ్డి గారు. కాబట్టి మేము ఓట్లు వేయించుకున్నాం, గెలిపించుకున్నాం. కాబట్టి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఉండవలసిందే కూర్చున్నాం. మాకు చౌటుప్పల విలువైన భూములు పోతున్నాయి, 1 కోటి నుంచి 5 కోట్ల భూములు ఉన్నాయి. అదే మున్సిపాలిటీకి వెళ్ళిపోతుంది, ప్లాట్లు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి. కాబట్టి దయచేసి ఇంకో 10 కిలోమీటర్ పోతే గవర్నమెంట్ కూడా అది భారం తగ్గుతుంది. కాబట్టి ఇంకో 10 కిలోమీటర్ పోతే బాగుంటుందని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు మీరు గెలిపించుకున్న మంత్రులు అక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు, మాట తప్పారు. ఏమంటారు ఇప్పుడు? ఏమంటారు అయితే చూద్దాం డబ్బులు ఎక్కిస్తాం, మారుతాం అని అంటున్నారు. ఎమ్మెల్యే కానీ కుమ్మవాళ్ళకి మన నుంచి కావట్లేదు. ఏమనంటే ముఖ్యమంత్రి దగ్గర ఉందంతా మేమేం చేయలేకపోతున్నాం, అది మాకేం ఇస్తలేడు ఈ అర్హత అని చెప్తున్నాడు. మారిస్తే పరిస్థితి ఏంది? మారుస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. చౌటుపల్లి మండలం కానీ, భువనగిరి కానీ, ఒల్లిగొండ దగ్గరలో మున్సిపాలిటీకి వచ్చేసినాయి. ఈ ఒక్కొక్కటి ₹1 కోటి, 2 కోట్లు ఉన్నాయి. మండలం పరిధిలో 5 కోట్లు ఉంది. గ్రామ పంచాయతీ ఏడా కూడా ₹1 కోటికి తక్కువ లేదు భూమి. ఇంకొక 10 కిలోమీటర్లు పోతే నువ్వు 50-60 దొరుకుతుంది నీకు. రోడ్డు వేసుకున్నా కూడా వాళ్ళకు బజార్ రేట్ ఇచ్చినా కూడా 50-60 వెళ్ళిపోతుంది. మాకు ఇవ్వాలంటే ₹1 కోటి, మీకు భారం కూడా ఎక్కువ అవుతుంది. ₹1 ఇవ్వాలంటే గవర్నమెంట్కి కూడా నువ్వు మాకు ఇచ్చేది ఎంతనే 10-12 లక్షలు అంటున్నావు, దానికి 3% అంటున్నావు. 3%లో కూడా ఎన్ని ఇస్తావు? 30-32 అవుతుంది. మేము అమ్ముకుంటే ₹1 కోటి, మేము 30 లక్షలు ఇస్తాడు, మేము పోయి కొనుక్కుంటే ఏడొస్తుంది మాకు భూమి? మాది అదే భూమి తీసుకొని భూమి పక్కన ఇవ్వమనేనన్నా, 10 కిలోమీటర్కి ఇస్తాడా, 20 కిలోమీటర్కి ఇస్తాడో? మేము అది మాట్లాడుతున్నాం. మంత్రులు ఏం చెప్తారు? స్థానిక మంత్రులు చెప్పింది కదా, ఇంకా ఏమంటున్నారు? మంత్రి దగ్గరికి పోతే ఏమంటున్నాడు వెంకరెడ్డి సార్, మా దగ్గర ఏం లేదు, ముఖ్యమంత్రి దగ్గర ఉంది, ఇదంతా మ్యాప్ అంతా మా దగ్గర ఏం చేయనిస్తలేడు, జరగనిస్తలేడు, ఏం చేయనిస్తలేడు అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి జరగనిస్తలేడు? ఏమున్నా ఆయన పట్టించుకుంటూ మేము పట్టించుకుంటలే, మమ్మల్ని దగ్గర కూడా రానిస్తలే అని చెప్తుండే అలాంటి వీటి కోసం. స్థానిక మంత్రి అట్లా చెప్తే మీ పరిస్థితి ఏంది మరి? మేము అదే బాధపడే ఇప్పుడు ఈ ధర్నాకు వచ్చినాం. చౌటుపల్లి నుంచి 60 కిలోమీటర్ల నుంచి ఈ ధర్నా ఈడ పెడుతున్నాం. చౌటుపల్లి పెట్టినాం, భువనగిరిలో పెట్టినాం, కలెక్టర్ ఆఫీస్లో ఏడ పెట్టినా కూడా ఎవరు వస్తలేరు. జిల్లాలో పోతుంది, మండలాల పోయేసరికి టీవీలు పెద్దగా వస్తలేదు, వాళ్ళు పట్టించుకుంటారు. ఇదేమన్నా సెంటర్ కన్నా ఇంక ఇది అయిపోయిన తర్వాత ఢిల్లీకి కూడా పోతాం 10 రోజులకి చేస్తున్నాం. ఇంకేముంది మా బతుకుతారు అంత పోయినాక నాకున్నది మేము 4 అన్నదమ్ములు, మా 4 మాకున్నది మనిషి 20 గుంటల భూమి. 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేయాలి? మాకేం గవర్నమెంట్ జాబులా, లేకుంటే మాకేమైనా ఇస్తావు? గవర్నమెంట్ జాబులు ఇవ్వాలి ఉన్నోళ్ళకంతా,
మరి పోయినా మరి నా భూమి గురించి అందరికి గవర్నమెంట్ జాబ్లు అట్లయినా మరి ఏదైనా చేసుకొని బతుకుతాం. అవునా కదా? మరి మొత్తం లేకపోతే నేను ఏం చేసుకొని బతకాలి? ఇలా ఈ భూమి కోసమేమో నా భార్య అటెంటాకు వచ్చి స్పాట్లో చచ్చిపోయింది. చచ్చిపోతే కలెక్టర్ ఆఫీస్ కాడ ఏమన్నారు, నేను అయ్యా వద్దు నా భార్య చచ్చిపోయింది కానీ నా భూమి కోసం నేను ఇంకా వాదన చేస్తే వాళ్ళతో కొట్లాట అడుగుతా అని చెప్పిన. నేను కలెక్టర్ ఆఫీస్ కాడ ఏం చేయలే, రాగిల్లా తీసుకొస్తా అంటే వద్దన్న. ఉత్తగా ఇట్లా పోయింది, మనకు ఉన్నదే 20 గుంటల భూమి, అది పోయినాక మనం ఏం చేసుక బతాము. నాకు 4 కొడుకులు 3 బిడ్డలు. అధికారులు ఏమంటారు, భూమి ఇప్పిస్తాము తిరుమలాలు మారుస్తామన్నారు. తిరుమలాలు మారుస్తామన్న మాట ఇప్పుడు తిరుమలాలు మారుస్తున్నా అది మాకేం తెలుస్తలేదు. ఎక్కడ మారవాలి? అక్కడనే మాకు యాదగిరి గుట్టది తిరుమలాలు, అక్కడి నుంచే రింగ్ రోడ్ అయిపోయింది. మళ్ళీ మా దాంట్లోకి వెళ్ళి బ్రిడ్జి పడ్డది. రాగిరినంతా మొత్తం కింద దొక్కి పెట్టారు. మొత్తం బ్రిడ్జి మీద అయిపోయింది. రాగిరి కింద బంజతోటే తోలిరు. మమ్మల్ని మొత్తం మా గ్రామాన్ని మొత్తం బంజతోటే తోలిరు. ఇదే గూడూరు పౌడిపల్లిలా అంత రోడ్లు తీసిన వాళ్ళు పౌడిపల్లి వాళ్ళని మొక్కాలి. వాళ్ళు ఒక్కొక్క రోడ్డు తీయనియాలి వాళ్ళ రూట్లోకి వెళ్ళి. మొత్తం బజార్ వాళ్ళు ఎట్లున్నారు తీసు. మాకు తిరుమలాలు మాకు వద్దు, ఇది మార్చేయాలి. మా పిల్లలు జిల్లా వస్తారు. మాకైతే నోట్లో మన్నే ఉంది, ఇంకా ఇంట్లో ఏం లేదు. ఇక కలిస్తే మా ముఖాలు చూస్తలేదు. అరే పెద్ద మనుషులు అని చెప్పి మమ్మల్ని అయ్యా అని చెప్పి మేము అన్ని మాట్లాడతా అని చెప్పాను పెద్ద లీడర్లు. సరే మీ మాటలు మేము నమ్మినాము. ఇంకా ఇప్పుడు నమ్మడానికి ఇంకేముంది? మాకేం నమ్మకం లేదుగా. ఈ ప్రజలంతా ఇంతమంది అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి వ్యవహారం చేస్తే రేపు మళ్ళీ నీకు ఓట్లు ఎట్లేస్తారు? ఎట్లొస్తావు? ఏ అధికారంతో అడుగుతావు నువ్వు? ఏ అధికారంతో అడుగుతావు? ఇవాళ ఎంతమంది ఎన్ని అంటారు? ఇలా నేనే గిన్ని చెప్తున్నా అనేటోళ్ళు ఎంతమంది అంటారు? అది ఏమో మరి, అది ఏమొస్తుంది? ఇక ఇంకా వచ్చేది ఇకనా అమ్మో ఇట్లా ఎన్ని ఓట్లు పోతాయో చూసుకో. ఇట్లా చేస్తే 100,000 ఓట్లు పోతాయి, 1000 ఓట్లు పోతాయి. అయ్యా తెలిసిందా? ఇప్పుడు నేను 60, 70, 50, 60 ఏళ్ళ కింద భూమి ఇవాళ గుంజుకుంటే నాకు 2 ఎకరాలు నాకు ఆడపి. అరే డెవలప్ అయితే ఎట్లా బతకాలి? డెవలప్ భూమి ఉండి బతుకు. తినే బువ్వా చాయ్ తాగు, పాలు తాగు. మా గొర్రె జీవాలని పోయినాక పాలు తాగు. ఏమిటి నువ్వు? పాలు తాగు బంద్ అయ్యి, చాయ్ బంద్ అయ్యి. నువ్వు పాలు తాగకుండా మేము పంట తాగం. నువ్వు తాగుతున్నావు కాబట్టి మేము పంట వేస్తున్నాం. నువ్వు తింటున్నావు కాబట్టి మేము పంట పండిస్తున్నాం. మరి నువ్వు తినకపోతే మేము పంట ఎట్లా పండిస్తాం? అవునా కాదా? నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి మేము పంట పండించి మీకు వేస్తున్నాం. మేము తింటున్నాం, మేము బతికిస్తున్నాం. ఇలా నువ్వు పాలు తాగుతున్నావు కాబట్టి 4 పసలు పెంచుకుంటున్నాం, గడ్డి పెట్టుకుంటున్నాం. కోళ్ళ కూర తింటున్నావు కాబట్టి 4 కోళ్ళ తాగుతున్నాం. నువ్వు ఇచ్చేది 6 కిలోల బియ్యానికి దాన లేదు. ఏం చేయాలి? 6 కిలోలు నూకలు చేస్తున్నాం, ఆ కోళ్ళ కోసి బతికించుకుంటున్నాం. ఏది ఎప్పుడు వచ్చింది మాకు నష్టపరిహారం? ఎవరు ఇచ్చారు? రైతు బంధు లేదు. ఇంకా మోడీ అన్న 2000 వేస్తాను. మోడీ పైసలు ఎంత పడుతుంది? రుణమాఫీ లేదు. మా బ్యాంకులలో 10 పైసలు లేవు. 4000 పింఛన్ ఇస్తాను, 4000 పింఛన్ లేదు. ఆడవాళ్ళకి గ్యాసులు ఇస్తాను, గ్యాసులు లేవు. ఆడవాళ్ళకి ఒక్కటి రుణమాఫీకి బస్సులు పెట్టావు పని లేక. బస్సులు ఎందుకు మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావు? లేదా మమ్మల్ని నష్టం చేద్దాం పెట్టావా? అరే నష్టం కాకపోతే ఉందా? మా దగ్గర ఎక్కువ తీసుకుంటాను, తక్కువ వాళ్ళకు పుణ్యానికి తిరుగుతున్నారు. ఇప్పుడు తిరుగుతున్నారు అంటే బస్ ఎక్కుతారు, ఆడవాళ్ళు తిరిగి రావాలి. నేను అంతే. ముఖ్యమంత్రి చెప్పేది నా తిరుమలాలు పోవద్దు, నువ్వు నాకు ఇవ్వద్దు. కాదంటావా? ఇక్కడ 4 కోట్లకి ఎకరం పోతుంది. 4 కోట్లకు 5 కోట్ల ఎకరం నుంచి తీసుకుంటావా? అట్లా తీసుకున్నా కానీ మాకు ఇప్పి భూమి ఆడనే మా దగ్గరనే ఇప్పి. మేము బయట మా ఇల్లు ఈయన విడిచిపెట్టి బయట దేశాల్లో బతకాలని ఏముంది? మేము బయట బతకాలని లేదు మాకు. బతకం. వ్యవసాయానికి నమ్మి గెలిపించుకున్నాం అంతే. అంతే. ఏదయ్యా ఏది లేదయ్యా ఇప్పటిదాకా. మాకు ముఖాలు చూపించే మాట లేదు. అయ్యా అని మీటింగ్కి వచ్చి అయ్యా అని ఇట్లా చేయలు పట్టే ఇటే చూస్తుండు కానీ మా దిక్కే చూస్తలేడు. మా మొగాలే చూస్తలేడు. ఏమైనా అటే చూస్తున్నాడు. మేము ఎవరు నువ్వు చెప్పిన మేము ఇంగ్లే. మరి మా మాటలు ఎందుకు నువ్వు? మాతోటే కదా మీరు గెలిచింది, మా ప్రజలతోటే కదా మీరు గెలిచింది. మరి మాకు ఆపద వచ్చినప్పుడు మేము చెప్పుకున్నాం, మీ పెద్దలకు చెప్పుకున్నాం. మా ఆపద వచ్చా, మా ఆపద ఎవరు తీర్చాలి చెప్పండి? మా ఆపద ఎవరు తీర్చాలి? పెద్దోళ్ళు పోతే దగ్గర రానియరు. ఏమంటారు? నాయన మనం పోవద్దు, మాకేం నౌకరు నాయంటుందా? మేమేం చేస్తాం? మేము కూలిని చేసుకొని బతున్నాం. ఆ కూలిని కూడా దొరకట్లేదు. మాకు ఏది లేదు. ఇంకా మాకు ఉన్నది ఏమున్నది? మేమన్నా కొంటామా? ఒక ప్లాట్ కొన్నాం. అది పోయినాక ఒక ప్లాట్ కొన్నాం. ఇక 25,000, 26,000, 30,000 ఒక గజం పోతుంటే నాది ఉన్న గజాలు పోయినాక నేను ఏం చేసుక బతకాలి? దాసి దయాల పాలైంది. ఏమో దయ్యం పి అనుకుంటుంది, డక్కరోజు పాశం అనుకుంటుంది అన్నట్టు అయిపోయింది.
ఇప్పుడు నేను టక్కలలో అయిపోయినాం. దయ్యం పి అనుకున్నా ఒకటే, టక్కలో పాశం అనుకున్నా ఒకటే. మరి అంతే, అతిక సంపన్నుడు అది వేరే చెప్పిండు. ఉన్నోడే ఒక పెద్ద మనిషి, వాడెప్పుడైతాడు నిర్దోషి. బ్యాంకుల్లో నావాల ఖాతాలు వాడు వేయాడు పిల్లికి పిడిసా. ఎన్నో ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఇంకా చాలా మాట్లాడతావని మాకు అవసరం లేదు. ఏంటి నేను రుణమాన సొమ్మె 10 పైసలు కూడా తీసుకోవాలి ఇంతవరకు. ఎన్నాడు ఒక 5 పైసలు కూడా ఆయన సొమ్ము, ఒక 5 పైసలు కూడా నేను తీసుకోలే. పింఛన్ వస్తుంది 6,000 వస్తుంది పింఛన్. ఎక్కడ అదే 2,000 పింఛన్లు అంటున్నారు. 2,000 కూడా టైంకి ఇస్తే లేరు.